ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తిమ్మరాజుపల్లి టీవీ అందరికీ తెలిసిన విషయం, కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని. చాలా బ్యూటిఫుల్ ట్రైలర్ ఉంది. సో తిమ్మరాజుపల్లి టీవీ ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? అంటే డిసప్పాయింట్మెంట్ తోని ఇంట్లో కూర్చొని చాలా చిరాకుగా ఉన్నాయి, ఎవరితో మాట్లాడకుండా. ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది. డైరెక్ట్ ఆ ఊర్లో చేశారా? తిమ్మరాజుపల్లి టీవీ అన్నారు కదా. తిమ్మరాజుపల్లి అనే ఊరు మా డైరెక్టర్ గారి వాళ్ళ ఊరు. రియల్ లైఫ్ లో జరిగి చూసి ఈయన ఒక స్టోరీ లాగా ఫామ్ చేసుకొని తీసిన సినిమా. కిరణ్ అబ్బవరం గారే అనుకుంటాము. నీ మధ్యలో ఒక ప్రెస్ మీట్ లోను నిజంగా ఊరోల్లా ఉండి మేము ఏ క్యారవాన్ ప్రొవైడ్ చేయలేదు, ముందే చెప్పాం మన దగ్గర ఉన్న బడ్జెట్స్ లో క్యారవాన్లు అవన్నీ అవ్వమని. ఎక్స్పెక్ట్ చేయలేమండి, అది వెరీ రిమోటెడ్ ఏరియా. అండ్ అక్కడ ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ గా మాకు చేశారు. ఫుడ్ కానీ, స్టే కానీ, వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కానీ. చాలా మంది ముందు ఒక డే మొత్తం నుంచొని చేసే సీన్ అది. ఓకే. అయితే ఒక ఆవిడ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి దిష్టి తీశారు. యా, ఇనిషియల్ డేస్ లో మీరు ఒక్కరే అమ్మాయి మొత్తం టీమ్ లో. సో అప్పుడు టీం ఎలా ఉండింది అసలు? ఏమేదా తిన్నావా? ఫస్ట్ ఇదే క్వశ్చన్ ఎవరు కనిపించిన, తిన్నావా? బట్ భయం వేస్తుందా? ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, లోపల కొంచెం ఎక్సైట్మెంట్ అన్నీ కలగలిపి నాకు భయం అంటారు కదా. 100% ఉంటుంది. ఇప్పుడు మా కోసం ఒక పాట బాబోయ్, ప్లీజ్. మా పాట పాడమంటారా? పాడండి. మా చిన్ని చిన్ని సాంగ్ నాకు చాలా ఇష్టం మా సినిమాలో. ఓకే. ఆలస్యమే అయినా సరే నా మంచికే అనుకోనా, నీ రాకతో నూరేళ్ళకి సంబరపడిపోయా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నేను మీతో పాటు మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని పరిచయం చేస్తున్నాను. అది కూడా మన తెలుగు అమ్మాయిని. అందరికంటే ముందుగా నాకే పరిచయం చేసే అవకాశం వచ్చిందనమాట. అంటే సినిమాలో వాళ్ళు పరిచయం చేశారు, మీడియాలో నేను పరిచయం చేస్తున్నాను మీకు. సో తిమ్మరాజుపల్లి టీవీ అందరం ఆల్రెడీ ట్రైలర్ చూసాం. అందరికీ తెలిసిన విషయం, కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని. చాలా బ్యూటిఫుల్ ట్రైలర్ ఉంది. అండ్ ఆ ఊరిని, ఆ స్లాంగ్ని, ఆ ఊరిలో జరిగే వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా వెనక జరిగిన సందర్భాలు ఏంటి, ఆవిడ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇవన్నీ బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. ఈరోజు నాతో పాటు మన తెలుగు అమ్మాయి, మన హీరోయిన్ వేద జలంధర్ గారు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇంట్రడక్షన్. సో ఫస్ట్లీ అంటే ప్రాంతీయ భయం అట్లా లేదు, కానీ తెలుగు అమ్మాయిలని ఇట్లా సినిమాల్లో చూస్తే ఒక ఆనందం ఉంటుంది. ఫస్ట్ మాకు ఎక్కడో వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చేదానికంటే మా వాళ్ళని చూసుకుంటున్నాము అనే ఒక ఆనందం ఉంటుంది. అందుకే కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో ఇదే ఫస్ట్ మూవీ అంటే దీనికి ముందు ఇంకేమైనా ఆర్టిస్ట్గా చేశారా? అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఒక 2 ప్రాజెక్ట్స్ చేశానండి. కాకపోతే అవి రిలీజ్ అవ్వలేదు, అది ఇంకా ప్రాసెస్లో ఉంది. సో థియేట్రికల్ డెబ్యూ ఇదే నాది ఫస్ట్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చదువుకున్నారు మీరు, ఎక్కడి నుంచి? నేను బీటెక్ చేశాను హైదరాబాద్లో. మాది కరీంనగర్ దగ్గర జగిత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల డిస్ట్రిక్ట్ పక్కన మౌతే అనే చిన్న విలేజ్. ఓకే. సో మరి అక్కడి నుంచి డైరెక్ట్ ఇండస్ట్రీలోకి ఎలా ప్రయాణం ఎలా జరిగింది? అంటే నేను అక్కడ 10th వరకు చదువుకున్నానండి. మౌంట్ కార్మెల్ స్కూల్ మాది. ఓకే. 10th తర్వాత ఇంటర్ నుండి హైదరాబాద్లోనే చదువుకున్నాను. సో అండ్ ఇంటర్ బీటెక్ ఇక్కడే, అండ్ దాని తర్వాత 6 years నుండి ఇక్కడే ఉంటున్నాను. ఆల్మోస్ట్ 12 to 13 years నుండి హైదరాబాద్లో ఉన్నారు. బట్ ఫస్ట్ నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండిందా మీకు? లైక్ అంటే ఇంట్రెస్ట్ అంటే స్పెసిఫిక్గా వెంటనే నేను ఇది చేస్తా అని అనుకోవడం కాదు. చిన్నప్పటి నుండి నాకు కల్చరల్స్ అన్న, ఐ బిన్ ఎ పర్ఫార్మర్. నాకు స్టేజ్ పైన ఉండడం, పాటలు పాడడం, డాన్స్ చేయడం ఏమీ లేకపోతే ఆ కల్చరల్ కమిటీని మేనేజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ నాకు చాలా అడ్మిరేషన్ ఫిల్మ్స్ అంటే. ఎవరిని చూసినా అలా మనం చేద్దాం, ఇంట్లో ఊరికే ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని ఏదో ఒకటి. అవునా? అంటే ఏదో ఒక డైలాగ్ అనుకున్నా ఆ హీరోయిన్ ప్లేస్ లో నేను ఇలా చెప్పగలను. యా ఎగ్జాక్ట్లీ. సో ఏ సినిమా చూస్తుంటే వాళ్ళు చెప్పేది ఇట్లా రిపీట్ చేస్తూ ఉండేదాన్ని. సో అదొక ఇన్బిల్ట్ అడ్మిరేషన్ ఉండింది సినిమాకి. ఓకే. సో నాకు చిన్నప్పుడు సినిమా అంటే అదొక తెలియని ప్రపంచం, మనం రీచ్ అవ్వలేని స్పేస్ అన్నట్టు ఉంటుండే.
బట్ వన్స్ ఐ న్యూ లేదు మనం కూడా వీ కెన్ గివ్ ఇట్ ఎ షార్ట్, ట్రై చేయొచ్చు, ఓకే. వర్కౌట్ అయితే గ్రేట్, లేకపోతే మనం మన లైఫ్ చూసుకుందాం అన్నట్టు అనుకున్నా. అండ్ దెన్ మై జర్నీ స్టార్టెడ్. ఓకే. దీనికి ముందు వేరే జాబ్ కూడా ఏం ట్రై చేయలేదు మీరు? యాక్చువల్లీ మేనేజ్మెంట్ చేశానండి. Okay. ఒక ఫస్ట్ 1 year చేశాను. బట్ అది కూడా ఒక ప్రొడక్షన్ హౌస్లో, ఓకే. ఒక ప్రొడక్షన్ హౌస్ అండ్ మార్కెటింగ్ చేస్తుంటారు. అందులో ఐ యూస్ టు వర్క్. నేను డబ్బింగ్ చెప్తుండేదాన్ని, యాంకరింగ్ చిన్న చిన్న ఇవి వాయిస్ ఓవర్స్ ఇస్తుండేదాన్ని, Okay. ఎవ్రీడే న్యూస్. సో అవన్నీ ఒక 1 year చేశాను. దాని తర్వాత కంటిన్యూ చేశాను. సో తిమ్మరాజపల్లి టీవీ ఎస్, ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? అంటే ఎవరు చెప్పారు స్టోరీ? దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే. ఏంటంటే జనరల్లీ మనం ఆడిషన్స్కి వెళ్తాము, Mm. డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతాము ఛాన్సెస్ కోసం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఒకరోజు నాకు ఒక ఆడిషన్కి వెళ్ళాను, నాకు కొంచెం హోప్ ఉండే, అరే ఇది వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి. ఓకే. సమ్హౌ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. చాలా డిసప్పాయింట్మెంట్తోని ఇంట్లో కూర్చొని చాలా చిరాకుగా ఉన్నాయి, ఎవరితో మాట్లాడకుండా. ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చేసరికి ఇలా ఈ ప్రొడక్షన్ కే అంటే అప్పటికి కిరణభవనం ప్రొడక్షన్ అని నాకు తెలీదు. ఓకే. ఊరికే ఏదో ఒక ప్రొడక్షన్, అప్పటికి చాలా ఉన్నాయి కదా, ఏదో ర్యాండమ్గా వచ్చిందని అనుకున్నా. ఇలా ఉంది అంటే నాకు ఇంకా చాలా ఇదిగా అనిపించింది. బట్ స్టిల్ ఇప్పుడు మనం డెసిషన్ తీసుకున్నాము, ఎనీవే మనం ట్రై చేయాలి అని చెప్పి. సో కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్ళాను. ఓకే. వెళ్ళేసరికి ఓకే ఇది కిరణభవరం గారి ప్రొడక్షన్ హౌస్, దే ఆర్ స్టార్టింగ్ దిస్, ఇందులో ఒకటి స్క్రిప్ట్ ఓకే అయింది. ఇదంతా నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది. ఓకే. సో వెళ్ళేసరికి నేను కంప్లీట్గా ప్యాంటు టీషర్ట్ వేసుకొని వెళ్ళాను ర్యాండమ్గా, అన్ఇంట్రెస్టెడ్. యా. అంటే నా మూడ్ అప్పుడు అలా అదే. ఉన్నది. అండ్ వెళ్ళి మా డైరెక్టర్ ముని గారిని కలిశాను. ఆయన కూర్చొని బేసిక్ లైన్ చెప్పారు. ఓకే. సో ఆయన ఒక సింపుల్ ఆడిషన్ పేపర్ ఇచ్చారు. అది నేను చూసి, అది చదువుతుంటే నార్మల్ తెలుగులాగా లేదండి, ఓకే. తెలంగాణ లాగా కూడా లేదు. ఇంకా నాకు వేరేదేమో తెలీదు. ఏంటండి ఇది అని అంటే, ఇది ఇలా ఉంటుంది, ఇది స్లాంగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఓకే. అని అంటే, మీరు నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను అన్నాను. ఆయన చెప్పారు. ఒక 5-10 minutesలో నాకు అంటే వచ్చింది. ఐ నెవర్ న్యూ ఐ వుడ్ బి గుడ్ విత్ స్లాంగ్స్. ఓకే. సో ఈ ప్రాసెస్లో నేను రియలైజ్ అయ్యాను. అండ్ ఆడిషన్ చేశాను, ఆయనకు నచ్చింది. అండ్ ఒకసారి లుక్తో చేద్దామన్నారు. అండ్ వెరీ నెక్స్ట్ డే నేను లుక్తో వెళ్ళి మళ్ళీ ఆడిషన్ చేశాను. అండ్ ఆయనకు నచ్చింది. అండ్ వెంటనే కిరణ్ గారు చూడడము, నన్ను పిలిపించి మాట్లాడడము జరిగింది. ఐ థింక్ యాక్చువల్లీ ఆ రోజు నాకు ప్లే ఉండే. ఓకే. నేను కిరణ్ గారు పిలుస్తున్నారు అనగానే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ప్లేకి ప్రాక్టీస్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చాను ఆఫీస్కి. ఓకే. సో ఐ వాజ్ వెయిటింగ్. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ నెవర్ మెట్ ఎనీబడి, ఎవరిని కలవలేదు. సో ఆయన రెప్యుటేషన్ ఈజ్ వెరీ గ్రౌండెడ్, చాలా సాఫ్ట్ ఉంటారు కదా. ఓకే. సో అలా నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. వెళ్ళగానే ఆయన ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద ఆడిషన్. నేను అంటే అప్పటికి ఒక 2-3 కీ రోల్స్కి ఆడిషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళవి కూడా చాలా నచ్చాయి ఆయనకి. ఓకే. చాలా బాగా అనిపించింది. అండ్ వెరీ పాజిటివ్గా మాట్లాడతారండి ఆయన. ఇన్ జనరల్ యాజ్ అ పర్సనే అలా. అంతేనా? వెరీ ఎంకరేజింగ్, చాలా బాగా చేశారు, చేద్దాము. అండ్ దిస్ విల్ బి సంథింగ్ అని నేను నమ్ముతున్నాను స్క్రిప్ట్ని అని మొన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు, దిస్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్. ఓకే. రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంతేనా? యా, డే 1 నుండి ముందు నుంచి హానెస్ట్ గా అంటే ఆయనకి హీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ బ్యాక్. నేను వచ్చి ఇంత నన్ను ప్రేమించారు కదా ఆడియన్స్, మనం కూడా ఏదైనా చేద్దాం అన్న థాట్ తోటే ఎలా యాక్సెప్ట్ చేశారు స్క్రిప్ట్ని, అలానే చేద్దాము అన్నట్టు ఇనిషియేట్ చేసిన ప్రయత్నం ఇది. ఓకే. ఆ రోజు వెళ్ళారు, మాట్లాడారు. యా, అప్పటి నుండి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. యు ఆర్ ఆన్ టు ది సెట్స్. ఎస్. సెట్స్ కాదు, దిస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ కదా. అది స్లాంగ్ ఇదంతా ఉంది కదా, నేర్చుకోవాలి. మేము చాలా వర్క్ షాప్ చేసాము. ఫర్ సమ్ రీజన్స్ కొంచెం డిలే అయింది. అండ్ అప్పుడు కూడా మేము ఆఫీస్కి వెళ్ళడము, అంటే అది మా ఆఫీస్ అయిపోయింది యాక్చువల్లీ. వెళ్తాము అంటే రైట్ ఫ్రమ్ కిరణ్ గారి నుండి వెళ్ళి రహస్య గారు ఆఫీస్ బాయ్ వరకు వెళ్ళగానే అది తింటారా, ఇది తాగుతారా, అండ్ దే లుక్ ఆఫ్టర్ యూ వెరీ కంఫర్టబుల్. ఒక ఫ్యామిలీ. మేము ఆల్మోస్ట్ వీఆర్ ఎ ఫ్యామిలీ ఇప్పుడు.
ఇట్స్ 3-year జర్నీ మాది. ఓకే. Yeah. 3 సంవత్సరాలు యా పట్టిందా? యా యా ఓకే. సినిమా So- స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి 3 ఇయర్స్ జర్నీ. అంటే మేము 25 Feb టు March షూట్ చేసాము ఓకే. అండ్ నౌ ఇట్స్ రిలీజింగ్. ఓహ్! కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో అంటే మన ఫస్ట్ మూవీ చాలా వరకు అది మీరు ఇంటర్నేషనల్ చేశారు. కొన్ని రిలీజ్ అవ్వవు కదా. చాలా మందికి అది ఉండిపోతుంది మైండ్ లో, రిలీజ్ అవుతా అవుదా. మీరు రిలీజ్ అవుతుంది కాబట్టి ఎన్నో ప్రేయర్స్ చేసి ఉంటారు కనిపించవు కానీ కదా. సో కమింగ్ బ్యాక్ టు ఇందాక ప్లే అన్నారు కదా, అంటే ఏం చేస్తారు బేసిక్గా ఆఫ్ ది మూవీస్? ఇంతకు ముందు మీరు ప్లేస్ అంటే ఎలా అది? సో బేసిక్లీ నేను యాక్టింగ్ చేద్దాము అని ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి చేద్దామని అనుకున్నాను. బట్ మన క్యాలిబర్ మనకు ఒక ఐడియా ఉండాలి కదండి. వెంటనే వెళ్ళిపోయి నేను చేస్తానండి, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అంటే ఇవ్వరు కదా, పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. సో అసలు నేను కొంచెం నేర్చుకుందాము క్రాఫ్ట్ గురించి, అసలు హౌ డస్ దిస్ వర్క్ అని అనిపించింది. ఓకే. సో అప్పుడు నాకు థియేటర్స్ ఉంటాయి అని జస్ట్ ఐడియా ఉంది. అప్పటికి చాలా అంత ఎక్స్పోజర్ లేదనుకుంటా, మేబీ నాకేం లేదేమో. ఓకే. సో బట్ నేను కనుక్కోవడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఒక సార్ తెలుసు అనమాట, రాజీవ్ సార్ అని. హీఈస్ అ వెరీ సీనియర్ యాక్టర్ ఆయన. సో నేను జనరల్ రాజీవ్ కనకాల సార్. ఓకే. సో ఆయనని అడిగాను, సార్ ఇలా థియేటర్ జాయిన్ అవుదాం అనుకున్నాను, వాట్ ఈస్ యువర్ సజెషన్ అని అంటే, నేను నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పాను. ఇలా ఇక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటే, జస్ట్ వెయిట్, నేను ఐ విల్ టెల్ యూ సంథింగ్, నేను కనుక్కొని చెప్తాను అని స్ట్రైట్ అవే మా సార్ జాన్ బషీర్ సార్ నంబర్ ఇచ్చి, దిస్ విల్ బి ద రైట్ ప్లేస్ టు యూ, జస్ట్ గో జాయిన్ దేర్ అని అన్నారు. సో నేను చాలా బ్లైండ్గా నమ్మేశాను. అండ్ ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ నేను డెసిషన్ తీసుకున్నానని. జనరల్లీ నాకు తెలిసి ఏంటంటే, వర్క్షాప్కి వెళ్తాము, ఒక 1-2 months వర్క్షాప్ జరుగుతుంది, ఒక ప్లే చేస్తాము, అండ్ దెన్ దట్స్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతే. ఓకే. సో నేను జాయిన్ అయిన తర్వాత వర్క్షాప్ చేస్తున్నాము, డిఫరెంట్ ఎక్సర్సైజెస్, ఇదంతా కొత్త ప్రపంచం నాకు. బట్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్, నాకు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అన్నది ఉండింది. దాని తర్వాత ఒక ప్లే చేస్తారు ఎవ్రీ బ్యాచ్కి. ఓకే. సో ఫార్చునేట్లీ మాకు చాలా మంచి ప్లే పడింది, మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్. అది షేక్స్పియర్ గారి ప్లే. సో అది మేమందరం ప్రాక్టీస్ చేయడం, ఆ ప్రాక్టీస్లో చాలా తెలుస్తుంది. జనరల్లీ మ్యాథ్స్ అంటారు కదా, చదివితే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుందని. సో ఇది కూడా మనం ఆ ప్రాసెస్లోనే నేర్చుకుంటాం. కూర్చొని థియరీగా ఎంత చెప్పినా మనకి తెలియదు. సో ఆ ప్రాసెస్లో ఐ లెర్న్ట్ అ లాట్. అండ్ దాని తర్వాత ప్లే చేసిన తర్వాత జనరల్లీ లైట్ తీసుకుంటారు కదా, బట్ మా గ్రూప్ అలా కాదు. అంటే ఇప్పుడు వేరే ఏ ప్లేస్ చేసినా కూడా ఏదైనా స్పేస్ ఉంది క్యారెక్టర్ అంటే, మా సార్ మాకు చెప్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు రండి, ప్రాక్టీస్ చేయండి అని. హీల్ బి వెరీ ఓపెన్. మాది ఇంకొక సెపరేట్ ఫ్యామిలీ. ఓకే. ఆ ఫ్యామిలీలోకి ఒకసారి వచ్చారంటే యూ విల్ నాట్ గో అవుట్. ఓకే. మీకు వెళ్ళాలని కూడా అనిపించదు. సో అలా ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో మేము చాలా డిఫరెంట్ షోస్ చేసామన్నమాట. రవీంద్ర భారతిలో చేసాం, రంగభూమిలో చేసాం. అప్పుడు మా డైరెక్షన్ టీం వాళ్ళు చూసారు, మా డైరెక్టర్ గారు, ఏడీస్, అసోసియేట్ వంశీ, వీళ్ళందరూ చూసి అరే బాగా చేస్తున్నారు కదా, వై నాట్ ఆడిషన్ దెమ్, ఒకసారి కన్సిడర్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు. అలా మా సినిమాలో మంచి కీ రోల్స్కి మా థియేటర్ వాళ్ళు ఉన్నారు. ఓకే. నా బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, యాంటాగనిస్ట్ సిద్ధయ్య క్యారెక్టర్ అని. మీరే సజెస్ట్ చేశారు వాళ్ళందరినీ? లేదు, యాక్చువల్లీ అందరినీ కలిపి చూసారు, అందరినీ కలిపి ఒకే ప్లేలో చూసారు, అందరిని పిలిచారు, ఆడిషన్ క్రాక్ చేసిన వాళ్ళని తీసుకున్నారు. దట్ హౌ ఇట్ హెల్ప్డ్. అంటే టెక్నికల్గా మాకు స్టేజే ఫస్ట్ స్టెప్ ఎక్కించిందని చెప్పొచ్చు. ఓకే. స్టేజ్ నుంచి ఇక్కడికి రాగలిగారు. అది ఉండడం కూడా ఇంపార్టెంట్ ఏమో కదా. వెరీ మచ్. సో ఏంటి అసలు ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకోవడం. అంటే సినిమా అనేది ఒక డిఫరెంట్ క్రాఫ్ట్. మనం రీల్స్ లో చేసినట్టు నార్మల్గా ఇంకెక్కడైనా చేసినట్టు అవ్వదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఆ స్టేజ్ మీద చేసింది అక్కడ యూజ్ అయ్యింది. అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే, స్టేజ్ పైన మీరు ఎప్పుడైనా చూస్తే చాలా లౌడ్గా చేస్తుంటారు, అరిచారు. ఎందుకంటే లాస్ట్ ఆడిటోరియంలో కూర్చున్న లాస్ట్ ఆడియన్స్ దాకా వినిపించాలి, కనిపించాలి కదండి. సో ఇక్కడ మనం చేయగలిగితే, మనం కొంచెం అక్కడ క్రాక్ చేయగలిగితే, కెమెరా ముందు ఐ థింక్ మనం హ్యాండిల్ చేయగలుగుతాం చాలా ఈజీగా. అండ్ డైరెక్టర్స్కి కూడా, టెక్నీషియన్స్కి కూడా
ఈజీ అవుతుంది మనతో వర్క్ చేయడం. ఓకే. అండ్ అది ఇప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యి ఒక న్యూ ఫౌండ్ రెస్పెక్ట్ ఫర్ థియేటర్ యాక్టర్స్ వచ్చింది. ఓ ఐ కుడ్ సీ దట్. అవునా? యా సో తిమ్మరాజుపల్లి టీవీ అసలు ఏంటి స్టోరీ? మాకు ఏమైనా కొన్ని ఏమంటారు బిట్స్ అండ్ పీసెస్ లో చెప్తారా? యాక్చువల్లీ మేము అంత ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అని మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఇది చెప్తే అర్థం అవ్వదండి. ర్యాండమ్గా ఎనీ అదర్ ఫిల్మ్ లాగా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అని చెప్పినట్టు ఉంటుంది. సో చూస్తే ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమాలకి చాలా డిఫరెంట్ అంబియన్స్ ఉంటుంది. ఓకే. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది. అరే మనం అలా చేసాము, ఇది చూసాము, ఓకే, ఇలా ఆడుకున్నాము, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారి మనకు కంటిన్యూస్గా 2 hours మనకు అనిపిస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది. అంటే అలాంటి సినిమాలు ఆల్రెడీ వచ్చినట్టున్నాయి కదా నాస్టాల్జియా ఫిల్మ్స్. వచ్చాయి కానీ మా సినిమాలో రాలేదు. అంతేనా? అంతే. మీ సినిమా మీకు ఎప్పుడు కొత్త, కొంచెం డిఫరెంటే, అందరికంటే కొంచెం మంచిగానే ఉంటుంది కదా. అంటే నేను అలా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఏవైతే ఆల్రెడీ వచ్చాయని చెప్తున్నారు కదా, ఆ సినిమా మేము కూడా చూసాం. ఇది డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది అంటే, క్యారెక్టర్స్ మేము ప్లే చేసాం కదా, వి లివ్డ్ దట్ లైఫ్, వి లివ్డ్ దట్ క్యారెక్టర్స్. సో డెఫినెట్లీ మాకు అనిపించింది అంటే మీకు కూడా అనిపిస్తుంది అనే నమ్మకం వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ జరిగింది తిమ్మరాజుపల్లి? అంటే అదొక ఊరు, డైరెక్ట్ ఆ ఊర్లో చేశారా? తిమ్మరాజుపల్లి టీవీ అన్నారు కదా. తిమ్మరాజుపల్లి అనే ఊరు మా డైరెక్టర్ గారి వాళ్ళ ఊరు. ఓకే. యా, ఆయన లైఫ్లో చూసారంట ఇలాంటి ఇన్సిడెంట్స్, కొన్ని స్టోరీస్, ట్రాక్స్ ఉంటాయి కదా, అవన్నీ రియల్ లైఫ్లో జరిగి చూసి ఈయన ఒక స్టోరీ లాగా ఫామ్ చేసుకొని తీసిన సినిమా. చిత్తూరు దగ్గర కుప్పం ఉంటుంది కదా, అక్కడ షూట్ చేసామండి. అని కుప్పం అంటే కుప్పం చుట్టుపక్కల డిఫరెంట్ విలేజెస్ లో షూట్ చేసాం. సో నేను ఒక మేమ్ చూసా, తిమ్మరాజుపల్లి టీవీ అనగానే మా ఊరి పేరు మీద ఒక సినిమా, మీ మీద దోమ వాళ్ళ ఢిల్లీ తగలపెట్టేస్తాం అని చెప్పేసి ఇట్లాంటి ఒక మేమ్ వైరల్ అయింది. అవును. సో ఆ ఊరి స్లాంగ్ ని, ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ తీరేంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఈ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది నేర్చుకోవడం చాలా కష్టం కదా. వాళ్ళ లైఫ్ లోకి మీరు వెళ్ళి మీరు కూడా ఆ లైఫ్ ని లీడ్ చేయాలి కాబట్టి ఎలా ఉండింది షూట్ టైమ్స్, ఎలా ఉండింది అసలు? అంటే మాకు చాలా వెయిట్ చేసి వెళ్ళిన, ఒక ప్రేమతో వెళ్తాం కదా. ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా మందికి మా టీంలో చాలా ఫస్ట్ ప్రాజెక్ట్, సీనియర్ యాక్టర్స్ కాకుండా మా డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి, నాకు, హీరోకి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తున్న వాళ్ళకి అందరికి మ్యాక్సిమం డెబ్యూ. సో మార్నింగ్ మంచిగా 5 o'clockకి లేచి దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా మంచి ఒక బస్లో వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేవాళ్ళం. అండ్ పీపుల్ కూడా అక్కడ చాలా వెల్కమింగ్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అరే మా ఊర్లో తీస్తున్నారు, వస్తుంది అంటే. ఎవ్రీ నవ్ అండ్ దెన్ క్వశ్చన్స్ వేస్తుండే, అక్క ఎక్కడ వస్తుంది, ఎందులో వస్తుంది, ఎప్పుడు వస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుండే. అండ్ ఏమన్నా హెల్ప్ కావాలంటే చాలా బాగా హెల్ప్ చేస్తుండే. అంటే ఏదో వాళ్ళ పని అన్నట్టు బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఎప్పుడన్నా అంటే ఇట్స్ సో క్యూట్. ఇప్పుడు మేము మా షాట్ లేదనుకోండి, మేము వెయిట్ చేస్తుంటాం కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేసి టీ తాగుతారా, ఇంకేమైనా కావాలా, చిన్న పిల్లలు రేగి పళ్ళు ఉంటాయి కదా అవి తెచ్చించే వాళ్ళు, ఫ్లవర్స్, చిన్న చాక్లెట్స్. ఇక్కడ మనకి కొన్ని చాక్లెట్స్ దొరకవు ఇప్పుడు, పిప్పర్మెంట్లు అవి ఉంటాయి కదా, అవి తెచ్చిచ్చి తీసుకో అక్క అని ఇస్తుండే. చాలా క్యూట్ ఉంటుండే. అండ్ పీపుల్ ఆర్ వెరీ వార్మ్ దేర్. చాలా హెల్ప్ చేసేవాళ్ళు, మాకు బాగా చూసుకున్నారా? వెరీ 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 గ్రేట్ఫుల్. వాళ్ళు చూస్తుంటేది ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. మా టీం అందరు కూడా వెరీ హ్యాపీ. అంటే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాం మేము. యాక్చువల్లీ వెళ్ళిన ప్లేసెస్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పైగా మీ డైరెక్టర్ గారు అటు సైడే కదా ఉన్నారు, ఆయనకి ఇంకా బాగా కొంచెం మీకు ఆయనకి ఆ సినిమాకి ఏం కావాలి అని ఆయన తెలుసు ఆయనకి. ఎగ్జాక్ట్లీ. అండ్ స్పీకింగ్ ఆఫ్ ఆ డైరెక్టర్, ఆయన అంటే వర్క్షాప్ ప్రాసెస్ ఉంటుంది కదండి, అంటే ఆయన ఇలా చేయండి అని చెప్తుంటే ఆయనకి ఎవ్రీ డీటెయిల్ పైన ఎంత గ్రిప్ ఉందో మాకు అర్థమయ్యేది. ఏంటి ఒక సీన్ని ఇంత డీటెయిల్డ్గా ఇలా రాసుకోగలుగుతారా అని ఉండే. అండ్ అలాంగ్ విత్ పర్ఫార్మెన్స్కి మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. సో ఇది అది చాలా రేర్ కాంబినేషన్స్. ఈధర్ ఇలానే చేయాలి అని స్ట్రక్చర్డ్గా ఉంటుంది, లేకపోతే ఫ్రీగా వదిలేస్తారు, మీరు ఎలా న్యాచురల్గా చేస్తారో అలా చేయండి అంటారు. అలా స్పేస్ ఇస్తూ ఇలా డీటెయిలింగ్గా ఒక నాలెడ్జ్ ఉండడం అనేది చాలా తక్కువ. అండ్ ఈయనకు చాలా ఒక పని రాక్షసుడు అన్న పేరు ఇవ్వచ్చు అండి ఆయనకి. ఆయన తిన్నా పడుకున్నా
మామూలు ఏదైనా విష్ చేయడానికి కాల్ చేస్తాము, మెసేజ్ చేస్తాం, ఏం చేస్తారని అంటే ఇట్లా వర్క్ చేస్తున్నా అని తప్ప ఆయన వేరే ఆన్సర్ నాకైతే ఈ 3 years ఎప్పుడు ఇవ్వలేదు. ఇట్స్ వెరీ వర్కహాలిక్ అండ్ వెరీ ప్యాషనెట్. ఓకే, పని రాక్షసుడు. ఆ పేరు ఇవ్వచ్చు. ఇవ్వచ్చా? సో కిరణ్ అబ్బవరం గారే అనుకుంటాము నీ మధ్యలో ఒక ప్రెస్ మీట్ లోను క్యారవాన్స్, మా క్యారవాన్స్ పెట్టేసి అంత బడ్జెట్ లేదు, మీరు రండి చేసుకోండి మంచి సినిమా అని మాత్రం చెప్పగలను, ఇట్లాంటి ఒక మాట మాట్లాడారు. సో ఎలా అంటే, సో యాక్చువల్లీ ఇనిషియేట్ చేసినప్పుడు ముందే మాకు చెప్పారు మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారు కానీ కిరణ్ గారు కానీ, మన బడ్జెట్లో చేస్తున్నామమ్మా, ఇది మన ఒక మంచి స్టోరీ చెప్పే ప్రయత్నం ఇది. సో మనకంత లగ్జరీస్ అంతా ఏం ప్రొవైడ్ చేయలేము అండ్ అది రూటెడ్ ఏరియా కాబట్టి అని చెప్పారు. కాకపోతే అలా చెప్పారు కానీ ఆయన అసలు దేనికి తక్కువ అవ్వలేదండి. మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు. అండ్ స్పెషలీ చాలా మంత్స్ వరకు నేను ఒకదాన్ని అమ్మాయిని ఉండేదాన్ని. ఓకే, కాస్ట్ అయిన తర్వాత. సో రాశి గారు ఆవిడ రెగ్యులర్గా కాల్ చేసి, ఓకే నావేదా నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి, ఏ టైం రాత్రి పగలు ఏం ఆలోచించకు, నాకు కాల్ చేసి ఏమైనా కావాలంటే చెప్పు, అడుగు, అంటే మనం కొన్ని మాట్లాడలేమేమో అని చెప్పేసి ఆవిడ ఆ స్పేస్ క్రియేట్ చేసి చాలా కంఫర్టబుల్గా చూసుకునే వాళ్ళు. షూట్లో రితికేష్ గారు కూడా ఏమున్నా ప్లీజ్ లెట్ మీ నో అని రోజుకి మినిమం ఒక 5 సార్లు అన్న అందరికి చెప్తుంటారు ఆయన. యా, చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు, అలా ఏం లేదు. అండ్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేమండి, అది వెరీ రిమోటెడ్ ఏరియా. అండ్ అక్కడ ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్గా మాకు చేశారు. ఫుడ్ కానీ, స్టే కానీ, వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కానీ. యాక్చువల్లీ ఒక ప్లేస్కి వెళ్ళాము, ఒక ఇన్సిడెంట్ ఉండే, అక్కడ రెస్ట్ రూమ్స్ అసలు లేకు. అది ఊరు, కాకపోతే అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకు ఐడియా లేదు. మాది ఒక సీక్వెన్స్ షూట్ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం అయితే హ్యాండిల్ చేస్తున్నారు ప్రొడక్షన్ అంతా, మదన్న వీళ్ళందరూ. బట్ రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఓకే, అక్కడేమో కొంతమంది అలో చేయట్లేదు. అంటే అంతమంది ఉన్నారు కదా, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అండ్ ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇట్స్ లాంగ్ సీక్వెన్స్, మేము షూట్ చేయాలి, అమ్మాయిలం ఉన్నాము, అబ్బాయిలు అంటే వాళ్ళు ఏదో సెట్ చేసుకోవచ్చు, ఏం చేయాలి అని అర్థం కాలేదు. వెంటనే రాశి గారు కాల్ చేసి పాపం క్యారవాన్ సెట్ చేద్దాము, నో మ్యాటర్ వాట్, అసలు అక్కడ అలాంటి ఇబ్బందులు అయితే పడకూడదు డెఫినెట్లీ అని ఇనిషియేట్ చేశారు. కాకపోతే అది చాలా రిమోట్ ఏరియా, సో అది కుదరలేదు. సంహవ్ ఏదో ఒకటి అరేంజ్ చేసి ఒక ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొంచెం ఓపెన్ అయ్యారు. ఓకే పర్లేదు వీళ్ళు నమ్మొచ్చు అనేసి. బట్ అలా ఏం లేదండి, మాకు ఇది లేదు అన్న ఫీలింగ్ అయితే మాకు అవ్వలేదు. ఓకే, బట్ దే వర్ దేర్ అంటే ఫస్ట్ నుంచి కిరణ్ అబ్బవరం గారు, రహస్య గారు త్రూ ది జర్నీ వచ్చే వాళ్ళ రోజు మీకు? అయ్యో, వాళ్ళు దే ఆర్ ద రైడర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు డే 1 నుండి కిరణ్ గారికి షూట్ ఉన్నా కూడా ఆయన షూట్ ఫినిష్ చేసుకొని కుదిరిన ప్రతిసారి ఆఫీస్కి వచ్చి మేము ఎవరిమన్నా ఉంటే కూర్చొని మాట్లాడతారు. ఏంటి, డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ద స్క్రిప్ట్, మనం ఇంకేమైనా చేంజెస్ చేద్దామా, బెటర్గా చేద్దామా, లేకపోతే ఆయనకి మన థాట్స్ ఉంటే ఆయన చెప్పేవాళ్ళు. ఇప్పటికి కూడా అదే ప్రాసెస్. ఓకే, సో రహస్య గారు అయితే మీతో పాటు ఆ ఊర్లో షూటింగ్ కూడా వచ్చేసారా? లేదు, అంటే యాక్చువల్లీ ఆవిడ రాలేకపోయారు. కిరణ్ గారు వచ్చిన ప్రతిసారి వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళు, కాకపోతే డైలీ మానిటర్ చేస్తుండే. మా రితికేష్ గారు ఉన్నారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు, ఆయనతో ఫాలోఅప్ చేస్తుండే, మాకు కాల్ చేస్తుండే. అంటే ఆవిడ లేకపోయినా ఉన్నట్టే అనిపించింది, పనులు మాత్రం. ఓకే, సో మంచి ప్రొడక్షన్ అని చెప్పొచ్చా? యాక్చువల్లీ నాకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏంటంటే ఇది ఫస్ట్ ప్రొడక్షన్, ఒక ప్రొడక్షన్ హౌస్తో వర్క్ చేయడం అనేది ఫస్ట్ కాబట్టి ఒకటి క్రియేట్ అయిపోతుందండి, ఆ ప్రొడక్షన్ హౌసెస్ ఇలానే ఉంటాయి, వీ కెన్ వర్క్ హ్యాపీలీ అన్నట్టు ఒకటి పెట్టేశారు. ఇంకా మామూలు అప్పుడప్పుడు వేరే ప్రొడక్షన్స్కి వెళ్ళడం, వర్క్ చేయడం ఇలాంటివి జరుగుతాయి కదా. ఓకే, ఇది అందరూ ఒకటేలాగా ఉండదు. సో యా, దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్, హోమ్లీగా అనిపిస్తుంది. అండ్ ఐ కెన్ రైట్ అండ్ టెల్ యూ ఇట్ ఈస్ అ వెరీ వెరీ హెల్దీ ఎన్వైర్న్మెంట్. అందరూ చాలా హెల్దీ పీపుల్. ఓకే, మీకు అర్థమవుతుందా? యా, అండ్ చాలా హ్యాపీగా ఫ్రీగా వెళ్ళి మనం పని చేసుకొని వచ్చేసేయచ్చు. అంటే సెకండ్ థాట్ రాదు మనకి, అయ్యో ఇబ్బంది అవుతుందేమో, అయ్యో ఎవరేమంటారు, లేదు. అంటే రైట్ ఫ్రమ్ ఆఫీస్ బాయ్ టు కిరణ్ గారు, అక్కడ ఉండే ప్రతి ఒక్కరు అందరూ
అదొక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతారు. ఓకే ఓకే మనం ఇక్కడ ఉన్నాము, వీ హ్యావ్ టు బీ ఇన్ అ సర్టన్ వే, వీ హ్యావ్ టు హోస్ట్ పీపుల్, ఇలా రిసీవ్ చేసుకోవడం కానీ మాట్లాడడం కానీ ఓకే. చాలా బాగుంటుంది. సో మీరన్నట్టే అంత రిమోట్ ఏరియా అలాంటి రూటెడ్ విలేజ్లో చేయాలంటే అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి బేసిక్గా. ఎందుకంటే ఊర్లో ఏదైనా జరుగుతుందంటేనే అదొక పెద్ద ఇది కదా. సో వాళ్ళందరి మధ్యలో షూట్ చేయడం, వాళ్ళందరి మధ్యలో యాక్టింగ్ చేయాలి, మీరు మెయిన్ లీడ్. కంఫర్టబుల్గా ఉండేదా అంటే ఏమైనా భయపడ్డం అట్లా జరిగిందా మీకు? అంటే నాకు అది కూడా మీ క్యారెక్టర్ ది గర్ల్ నెక్స్ట్ డోర్, వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మీరు కూడా వాళ్ళలానే. మామూలుగా సినిమాలో అలానే చేసుకుంటాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు కూడా వాళ్ళలానే. ఎలా ఉండింది అక్కడ అని? అంటే పర్సనలీ నాకైతే నేను ఎవ్రీడే పొద్దున నేను ఎప్పుడు యాక్ట్ చేస్తానా అని వెయిట్ చేసే టైప్ అండి. ఓకే. సో నా ఎక్సైట్మెంట్ ముందు లేకపోతే ఆ ఇన్హిబిషన్స్ అంతా నాకు ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే. సో నేను యాక్ట్ చేయాలి, సీన్ ఏంటి, లేకపోతే ఎలా చేయాలి అనే ఎక్కువ ఆలోచించేదాన్ని. సో నాకు ఎప్పుడు జనాలు చూస్తున్నారు అలా అలా ఏం అనిపించలేదు. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇష్టంతో ఎక్సైట్మెంట్ తోటి చూస్తారు కానీ జడ్జ్మెంటల్గా లేకపోతే అలా లేరు. యాక్చువల్లీ వాళ్ళందరూ వెరీ స్వీట్ అండ్ ఇన్నసెంట్ పీపుల్ కదా, వెల్కమింగ్గా చూసారు. అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు ఏంటి, వీళ్ళకి ఏమైనా అవసరం అయితే ఇద్దాము. యాక్చువల్లీ ఒక ఆవిడైతే ఒక సీక్వెన్స్ ఏదో చేసాము, చాలా మంది ముందు ఒక డే మొత్తం నుంచొని చేసే సీన్ అది. ఓకే. అయితే ఒక ఆవిడ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి దిష్టి తీశారు. యా దట్ స్వీట్. యా అసలు ఏంటి అంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అలా చేస్తారా అని అనిపించింది. అంటే వాళ్ళు అంత ఓనప్ చేసుకున్నారు. అండ్ హార్డ్లీ 10-15 days ఉన్నామండి ఆ పర్టికులర్ విలేజ్లో. ఓకే. వాళ్ళ ఇల్లు ఎక్కడో సందులో ఉంటే మమ్మల్ని అడిగి మేము ఇలా 5 minutesలో తీసుకొచ్చేస్తాం రండి అని మమ్మల్ని తీసుకెళ్ళి ఓకే దిష్టి తీసి బొట్టు పెట్టి పంపించారు. సో స్వీట్. యా సో అలాంటి ఏరియాస్ లో చేయడానికి భయం ఎందుకు? ఇంకా భయం లేదు. సో మీరు అంటే ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ దిస్. తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు అంత ఈజీగా తీసుకోరు, రాలేరు, వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో పక్కన లీడ్కి ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ తప్ప క్యారెక్టర్స్ రావు అనే అభిప్రాయం చాలా మందికి ఈ రోజుకి ఉంది అమ్మాయిలకి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ? యూ కేమ్ హియర్, మీరు ఇందాక అన్నట్టు ఆ ఊరు పక్కన చిన్న విలేజ్ మీది, కానీ యు ఆర్ హియర్ టుడే. సో వాళ్ళకి ఏం చెప్పగలరు? అంటే నేను